ఓన్లీ వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్ ఉన్నటువంటి. అందులో 15-20కి మించి గెలవట్ల కాంగ్రెస్. నార్త్ ఇండియా మొత్తం మీద కలిపితే ఉన్నటువంటి సీట్లో 15-20కి మించి గెలవట్ల. దక్షిణాది మొత్తం మీద కలిపితే 15-20కి మించి గెలవట్ల. ఈ దఫా కాంగ్రెస్ ఏమనుకుంటుంది, మిత్రపక్షాలతో కలిపి 100 నుంచి 150 సీట్లు తనే గెలవాలనుకుంటోంది. ఎస్పెషల్లీ తనకు బలం ఉన్నటువంటి స్టేట్స్ అనుకుంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, వీటిని నమ్ముకుంది. వాళ్ళ కర్మగాలి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పోయినాయి. ఇప్పుడు దీంతో వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. కాబట్టి ఈ మూడిట్లలో చూసుకుంటే తెలంగాణలో 17కి 17 రావు కదా, కర్ణాటకలో 28కి 28 రావు కదా. క్రిందటిసారి అంత పీక్ స్టేజ్ లో కూడా అక్కడ ఎన్ని ఓట్లు వేశారు వీళ్ళకి, 20 సీట్లు వాళ్ళే గెలుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇచ్చేస్తారా? అంతకుముందు అధికారంలో ఉన్నారు 2014లో, ఉండగానే బీజేపీకి వచ్చినాయి భారీ సీట్లు. కాబట్టి అక్కడ 2019లోనూ అట్లాగే వచ్చినాయి బీజేపీకి. ఇవాళ అయితే గీతే 3-4 కొడితే గ్రేటు, 20 కొట్టేయాలంటే ఎట్ట కుదురుద్ది అకస్మాత్తుగా. తెలంగాణ ఒక్కసారి కిందసారి 3 వచ్చినాయి, ఈ దఫా ఏకంగా 15 కొట్టేస్తారా? పోనీ వాళ్ళు అనుకుంటుంది అట్లాగా. అక్కడ ఒక 20, ఇక్కడ 10, 30. కేరళలో 15 క్రిందసారి వచ్చినాయి కాబట్టి ఒక 45. తమిళనాడు క్రిందసారి 8 ఇచ్చారు, ఈసారి 10 అనుకుంటున్నారు, అక్కడ ఒక 55. ఇట్లా 55 దక్షిణాదిలో గెలిచేస్తే, ఉత్తరాదిలో ఈ మమతా బెనర్జీని అడ్డు పెట్టుకుని 10, అఖిలేష్ అడ్డు పెట్టుకుని 10, కేజ్రీవాల్ని అడ్డు పెట్టుకుని ఒక 1/2 ఇట్లాగ తీసేసుకుంటే, కమ్యూనిస్టులను అడ్డం పెట్టుకుని